అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు 9,000 కోట్ల బిగ్ భూదందాకు తెరలేపారు. గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కార్ పెద్దలు ఎసరు పెట్టారు. భాగ్యనగర్ టీఎన్జీఓకు దక్కాల్సిన భూమిపై కన్నేశారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండలంలోని బసవతారక నగర్లో పేదలు వేసుకున్న గుడిసెలను బలవంతంగా తొలగించేందుకు విఫలయత్నం చేశారు. గుడిసెలు ఖాళీ చేయాలంటూ కొందరు ప్రైవేట్ వ్యక్తులు బస్తీవాసులను బెదిరించారు. బలవంతంగా గుడిసెలను తొలగిస్తుండగా బాధితులు తిరగబడ్డారు. 5 వ్యక్తులను పట్టుకుని చితకబాదారు. అనంతరం న్యాయం చేయాలంటూ బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు 5 కేసు నమోదు చేసి పిఎస్కు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బసవతారక నగరంతా కూడా రణరంగంగా మారింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బసవతారక నగర్ లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి షేర్లింగంపల్లి మండలం గోపాల్పల్లి సర్వే నంబర్ 37 ప్రభుత్వ భూమిలో 30 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకున్నటువంటి పేదలను ఒక్కసారిగా వచ్చినటువంటి కార్పొరేట్ గద్దలు వీళ్ళంతా కూడా తరిమి కొట్టేందుకు కలిసి పంపించేందుకు పెద్ద ఎత్తున అల్లరి మూకలను మోహరించారు. బసవతారకం నగర్ పేరిట గుడిసెలు వేసుకుని ఉంటున్నటువంటి పేదలను సర్వే నంబర్ 37లో 4 ఎకరాలలో 230 కుటుంబాలు దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అక్కడే గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. సర్వే నంబర్ 37లో మొత్తం 15 ఎకరాల కోర్టు వివాదం కొనసాగుతోంది. ప్రభుత్వానికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ఈ భూమిపై కన్నేసినటువంటి ఆర్ఆర్ బ్రదర్స్, అదేవిధంగా ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒక సలహాదారు, ఒక కీలక మంత్రి, వీళ్ళందరూ కూడా కలిసి దీన్ని సెటిల్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. దీని ఆ ఆలోచన వచ్చిందే తడువుగా రంగంలోకి దింపారు కబ్జాకోరను. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులు గుడిసెలను తొలగించడం మొదలుపెట్టారు. అన్యాయంగా గుడిసెలను తొలగించారని గుడిసెలో ఉన్నటువంటి గుడిసెవాసులందరూ కూడా ఆందోళన చేపట్టారు. నిన్న కొంతమంది రౌడీలు వచ్చి తమపై దాడి చేశారని, పూర్తిగా వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి నివాస గృహాలను చెల్లాచెదురుగా చేశారని చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులతో గుడిసెవాసులకు, బిల్డర్లకు మధ్యవర్తిగా ఉండి కొంతమంది గుడిసెవాసులకు డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ ల్యాండ్ విషయమై ఈ నెల 28వ తేదీన కోర్టులో హియరింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టులో కేసు హియరింగ్ కబ్జాలో ఉన్నామని చూపించుకోవడం కోసం గుడిసెవాసులను అందరినీ కూడా పంపించి రోడ్డుపై గీడ్చి ఆ గుడిసెల నుండి కూడా నేలమట్టం చేసుకొచ్చారు. గుడిసెలలో ఉన్న వారిలో కొంతమందికి డబ్బులు ఇచ్చి బెదిరించడం, డబ్బులు తీసుకున్నటువంటి వారిని మెడబట్టి బయటికి వెళ్ళడంతో పాటు అక్కడికి వచ్చిన చాలా మందిని హిజ్రాలతో దాడి చేసేటువంటి పని చేశారు. ముసలి వాళ్ళని, పిల్లలని, బాలింతలను చూడకుండా గుడిసెలు మొత్తం నేలమట్టం చేసి వాళ్ళ బతుకులను రోడ్డుపై తీసుకొచ్చారు. తమకు ఎలాంటి ఆశ్రమం చూపించకుండా గుడిసెలు ఖాళీ చేయించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధాంతరంగా తమ రోడ్డు పాలు చేశారని తీవ్రమైనటువంటి పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది గుండాలను, హిజ్రాలను తీసుకొచ్చి మహిళలతో పాటు యువకులపై కూడా దాడి చేయించారు. ఇది అంతా జరుగుతూ ఉంటే కనీసం పోలీసులు అటువైపు రాకపోగా అంతా అయిపోయిన తర్వాత పోలీసులు వచ్చి కేసు నమోదు చేస్తామని చెప్పారు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు ఇద్దరు. భాస్కర్, బాధితుల ఫిర్యాదు మేరకు 5 పోలీసులు కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఆడిస్తున్నటువంటి నాటకం. కేసులు నమోదు చేయటం ఇదంతా కూడా ఏదో తూతు మంత్రంగా పెట్టి ఎవరో బిల్డర్లో కోర్టులో అవి వీగిపోయేటట్టు చట్టాన్ని తప్పుదో పట్టించే వ్యవహారం కొనసాగిస్తారు. దీంట్లో ఉన్నది ప్రభుత్వంలోని కీలక వ్యక్తి అనేటువంటి చాలా స్పష్టంగా తెలుస్తుంది. లోకల్ గా ఉన్నటువంటి ఇతర పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ తో పాటు ఇతర నాయకులతో కలిసి కుమ్మకు కావడం ఒకటి. రెండవది, ఇక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి, ఒక కీలక సలహాదారు, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ఆ పెద్ద శక్తి యొక్క కుటుంబ సభ్యులు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారనేటువంటిది బహిరంగ రహస్యం చెప్తా ఉన్నారు. తహసీల్దార్ దగ్గర నుంచి కూడా పూర్తిగా గ్రీన్ సిగ్నల్ తీసుకొని తహసీల్దార్ని కూడా మాకు అనుకూలంగా వస్తుంది కాబట్టి అట్లాగా డాక్యుమెంట్స్ రెడీ చేయించాలి, ప్రొసీడింగ్స్ నడవాలని కూడా ఆయన బెదిరించారు. ఇంత పెద్ద వ్యవహారం, దాదాపు నగరం నడిపోతున్నటువంటి వేల కోట్ల రూపాయల భూదందా, ఈ తీగ లాగితే పెద్ద ఎత్తున దీంట్లో అందరూ బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. తర్వాత 2 బ్రదర్స్ ఉన్నట్టుగా కూడా, బిగ్ బ్రదర్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. వీటన్నింటినీ చేదిక్కించుకొని రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తుందో రావు తెలియదు కాబట్టి దీన్ని కబ్జా తీసుకొని దాన్ని వేరే కార్పొరేట్ కంపెనీస్ కి అప్పచెప్పి అతిపెద్ద కమర్షియల్ బిల్డింగ్ చేయాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. దాంట్లో భాగంగానే పావులు కలిపి ముందుగా అక్కడ ఉన్నటువంటి రోజువారీ దాదాపు 15 సంవత్సరాలుగా గుడిసెలు వేసుకుని
జీవనం కొనసాగిస్తున్నటువంటి వారందరినీ ఎట్లాంటి పేపర్ లేకుండా, కోర్టు ఆర్డర్ లేకుండా, అధికారం లేకుండా, కనీసం ఎట్లాంటి ఆధారం లేకుండా ఈ నెల 28న కోర్టు ఆర్డర్ వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరినీ అక్కడ తొలగించి అప్పటి వరకు పొజిషన్ లో ఉన్నట్టు చుట్టూ కంపౌండ్ వాల్ కట్టి బోర్డు ఫిక్స్ చేసి ఆ ఫోటోలను కోర్టుకు సమర్పించాలనేటువంటి నేపథ్యంతో ఇదంతా కూడా చేశారు. దీనికి పోలీసులు ముందుగా సమాచారం ఇవ్వడంతో లాస్ట్ లో చివరిగా వచ్చినటువంటి పోలీసులు తూతూ మంత్రంగా 5 మీద కేసు నమోదు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి వారందరి బతుకు రోడ్డు మీద పడింది. పొద్దునక రాత్రులక వర్షం కురుస్తుంటే రోడ్డు మీదనే వర్షంలోనే ఆ గుడారాల కింద చిన్న పిల్లల్ని వృద్ధుల్ని పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికైనా దీనిపైన రెస్పాన్స్ కాకపోతే ఇప్పటికే రాష్ట్రంలో ఒకవైపు బుల్డోజర్ రాజ్యం నడుస్తున్నటువంటి వేళ కబ్జా కోరడంతో కుమ్మక్కై రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల అధికార అండదండలతో, కొంతమంది నాయకుల అండదండలతో అధికారులు రెచ్చిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2 రోజులుగా భాగ్యనగర్ టీఎన్జీ ఎక్కాల్సినటువంటి భూమిపై కన్నేసినటువంటి నాయకులు పెద్ద ఎత్తున గుడ్డు చప్పుడు కాకుండా బసవతారక నగర్ ను పూర్తిగా ఖాళీ చేయించేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళ కూడా బేరసారాలు చేస్తూ మీరు వెళ్ళిపోకపోతే మీకు ఈ డబ్బులు కూడా రావంటూ బెదిరిస్తూ భయపడుతూ వాళ్ళను ఆందోళనకు గురి చేస్తున్నారు. బిక్కుమంటూ బసవతారక నగర్ లో ఉన్నటువంటి దాదాపు 1500 కుటుంబాలు రోడ్డున పడడమే కాకుండా ఏం చేయాలో తెలియనటువంటి అయ్యే కొనసాగుతా ఉంది. సింధుల రైట్, థ్యాంక్ యూ భాస్కర్. కాంగ్రెస్ నేతలు 9,000 కోట్ల బిగ్ భూదందాకైతే తెరలేపారు. గోపనపల్లిలో 90 ఎకరాలకు సర్కార్ పెద్దలు ఎసురు పెట్టారు. భాగ్యనగర్ టీఎన్జీఓకు దక్కాల్సిన భూమిపై అయితే వారు కన్నేశారు. అయితే గుట్టు చప్పుడు కాకుండా బసవతారక నగర్ ను ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేశారు. దాంతో బాధితులు కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే ప్రైవేటు వ్యక్తులకు భూములను కట్టబెట్టే కుట్రలు చేస్తుందని బాధితులైతే రోడ్డుపై కూర్చొని తమ నిరసననైతే వ్యక్తం చేశారు.